రేపు 500 ఏళ్లకు వస్తున్న ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది ఇదే. చూస్తే ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు మాత్రం ఈ సమయంలో ఒక స్త్రీ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ స్త్రీ పగబట్టి మీ కుటుంబానికి కానీ లేదా మీ వృత్తిపరమైన జీవితానికి కానీ హాని కలిగించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ స్త్రీ పట్ల కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే వృషభ రాశి వారి జీవితంలో ఎన్నో కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలానే వృషభ రాశికి సంబంధించి ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే స్త్రీ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్యార్థులు మరింత అధిక సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలు చేరుకోవడానికి ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత పెట్టలేకపోవడం ఇటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం వేధించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు మునుపటితో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని కనుక మీరు విద్యపై కేటాయించినట్లయితే అనుకున్న ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర ప్రదేశాలకు కానీ లేదా ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాల్లో కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కొన్ని పత్రాలు రావడంలో ఇబ్బందులయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందు నుంచి ప్రయత్నాలు ప్రారంభించుకున్నట్లయితే చివరి క్షణంలో ఎటువంటి హడావిడి లేకుండా సాఫీగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థులు ఎవరైతే విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చిన్న ఉద్యోగం అని లేదా తక్కువ జీతమని తన విద్యార్హతకు తగినది కాదని ఇటువంటి కారణాలతో కనుక మీరు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లయితే ఉద్యోగాలు సంపాదించుకోవడంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా మీరు పొందాలనుకున్న వాటి కొరకు ప్రయత్నించుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం వృషభ రాశి వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. వ్యాపార ప్రారంభాలకు కానీ పెట్టుబడులకు కానీ కావాల్సిన రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో సమకూరడం జరుగుతుంది. అలానే వ్యాపార పరంగా మీరు వేసిన ప్రణాళికలు, తీసుకున్న నిర్ణయాలు అనేవి అన్నీ కూడా తూచి తప్పకుండా పాటించడం వల్ల వ్యాపారంలో ఆశించిన రీతిలో సక్సెస్ అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మాత్రం వృషభ రాశి వారు 1కి 2 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంబంధిత విషయాలు ఏవైతే ఉంటాయో స్త్రీలతో ఒప్పందాలు కానీ లేదా మీటింగ్ల సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది స్త్రీలు మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా స్త్రీలతో చర్చించకపోవడమే మంచిది. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారైతే లభిస్తారు. కుటుంబ పరంగా మాత్రం ఈ సమయంలో తోబుట్టువుల నుండి ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా తరచూ డబ్బు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అలానే ఆర్థిక వ్యవహారాల్లో కావాలని మీతో గొడవపడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి తోబుట్టువుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా సహనంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఆవేశంలో మీరు ఏవైనా మాటలు వదిలినట్లయితే వాటినే పట్టుకొని బంధాలు తెగింపుకునే వరకు కూడా వారు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చూసినట్లయితే
పరస్త్రీల వల్ల వివాదాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి భార్యాభర్తల వ్యవహారాల్లో వీలైనంత వరకు కూడా పరస్త్రీల జోక్యాన్ని తగ్గించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా అయితే వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్యానికి సంబంధించి శుభ ఫలితాలు అయితే పొందుతారు. శారీరకంగా శక్తి పెరుగుతుంది. మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం వృషభ రాశి వారు ఎవరైతే స్త్రీల కింద పనిచేస్తూ ఉంటారో, అంటే మీ పై స్థాయి అధికారులు స్త్రీలు ఉండారో వారి దగ్గర మాత్రం మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో కూడా ఎక్కువగా సంభాషించుకోవడం మంచిది కాదు. కుటుంబ విషయాలు కానీ భార్యాభర్త సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అస్సలు చర్చించవద్దు. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో 100% శుభవార్తలు వినబోతున్నారు. డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాల విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని అనుకోని సమస్యల వల్ల చెరువులు మీరు ఆశించినంత రీతిలో దిగుబడినివ్వకపోవడం జరుగుతుంది. రైతులు కూడా రుణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రుణ ఒత్తిడి నుండి బయటపడడం కోసం నవగ్రహ కవచాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. కాంట్రాక్ట్ రంగంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఈ సమయంలో ఒక విషయంలో అయితే జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృషభ రాశి వారు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. రాజకీయ రంగంలో చక్రం తిప్పబోతున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలు, వేసిన ప్రణాళికలు మంచి అభివృద్ధి అయితే పొందుతాయని చెప్పుకోవచ్చు. ప్రజల్లో మీకు ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుంది. అనుచరుల బలం కూడా పెరుగుతుంది. రాజకీయ పరంగా అయితే ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఆర్థిక పరంగా చిన్న చితక ఇబ్బందులు అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. మీరు ఖర్చులు అనేవి ప్రణాళిక పరంగా చేసుకున్నట్లయితే ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అయితే ఈ సమయంలో స్త్రీ అనుకూలత లేదని చెప్పుకున్నాం. దీని కొరకు సాక్షాత్తు ఆ స్త్రీ స్వరూపిణి అయిన అమ్మవారిని పూజించుకోవడం, శుక్రవారం, మంగళవారం క్రమం తప్పకుండా ఇంట్లో ధూపాన్ని కనుక వేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం మీపై నిండుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ధూపాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ధూపం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత, స్త్రీ సంబంధిత వివాదాలు తొలగిపోతాయి. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు అయితే చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా మన ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.